అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సుపరిపాలనకు ఏడాది పండుగ చేసుకుందాం కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు నర్సీపట్నంలో బుధవారం సుపరిపాలనకు ఏడాది పండుగ చేసుకుందామనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీ 8వ వార్డు రామారావుపేటలో వార్డు అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచాడ హరినాథ్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ముగ్గులు వేశారు. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన్ వీరసూర్యచంద్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ రోజుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న శుభ సందర్భంలో ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగిందని అన్నారు. ఈ రోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వెన్నుపోటు దినం అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఎందుకు వెన్నుపోటు దినం? వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చినందుక వెన్నుపోటు దినం, 3 రాజధానులు కడతానని చెప్పి 3 రాజధానులు కట్టలేనందుక వెన్నుపోటు దినం, ఇకపోతే పోలవరం పూర్తి చేయనందుక వెన్నుపోటు దినం. నేను ఒకటే అడుగుతున్నా, నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ఆ రోజు ఏదైతే చెప్పారో మీకున్న రాజమండ్రిలో చెప్పినది, నేను కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు, చేసి చూపించారు. ఈరోజు 100కి 100% గెలిచిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, మొట్టమొదటిసారి గెలిచి ఉప ముఖ్యమంత్రి తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే పవన్ కళ్యాణ్. ఈరోజు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏకపదంలో నడిపించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మాట ఏదైతే ఉందో దాన్ని మేము తూచా పట్టించుకున్న నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అభిప్రాయం ఏదైతే ఉందో నర్సీపట్నం నియోజకవర్గంలో గౌరవ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్ర గారి సూచనలు, ఆయన ఏదైతే చెప్తారో ఆయన తూచా పాటించకుండా ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో మనకున్నటువంటి అన్ని వార్డుల్లో కూడా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా తయారు చేస్తున్నటువంటి కూటమి ఏదైతే ఉందో కూటమి బలపరచడం అందరూ మా ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ జై హింద్, జై జనసేన. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పేడ విరగడయింది అయిన రోజు ఇది. మన ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత సుపరిపాలన సంబరాలు చేసుకోవాలని ఈ 1 ఇయర్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎక్కడ చూసినా రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి పథంలో నడవడం చూసాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే సూపర్ 6 హామీలన్నీ కూడా ప్రతి హామీ కూడా నెరవేర్చి, తల్లికి వందనం, రైతు సుఖీభవ రేపు 12వ తారీఖు నుంచి కూడా అది కూడా స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో అన్నీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ 1 ఇయర్ పరిపాలన కూడా ఇవాళ సంబరాలు చేసుకోవడానికి సుపరిపాలన ఇచ్చిన కారణానికి గతంలో రాక్షసుడి నుంచి 5 ఏళ్ళు ఎంత నరకం అనిపించింది. నేను పంచాడ హరినాథ్, ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన సెక్రటరీ, రామారావుపేట 8th వార్డ్ ఇన్ఛార్జిని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తవడంతో పండగ చేసుకుంటూ సంక్రాంతి పండగ చేసుకోమని పవన్ కళ్యాణ్ గారు మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కనుక ఆదేశాల మేరకి మనం పొంగల్ పండుగని రామారావుపేట 8th వార్డులో నర్సీపట్నం నియోజకవర్గంలో చేసుకోవడం జరుగుతుంది. మహిళలందరూ వచ్చి చాలా ఆనందంగా, స్వచ్ఛందంగా వస్తూ వాళ్ళే ముగ్గుల పోటీల్లో పాల్గొని చక్కటి ముగ్గులు వేయడం జరిగింది. తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు చాలా కష్టపడి, ఎండ ఉంటున్నా సరే చక్కగా ముగ్గులు వేసి చాలా అలంకరించారు. ఈ రోడ్డు మొత్తం అలంకరించబడింది. కనుక కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఇంతమంది మహిళలు వచ్చి బయటికి ఇంత ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నప్పుడు మనందరం చాలా ఆనందపడవచ్చు. మనం చేస్తున్న మంచి పనులకి, ప్రభుత్వం తీసుకున్న మంచి చర్యలకి, భయభ్రాంతులు గురయ్యే ప్రభుత్వం నుంచి ప్రశాంతంగా బతికే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందని ప్రజలందరూ ఆనందపడుతున్నారు. ఈ పనులన్నిటికీ కూడా సూర్యచంద్ర మాకు ఎంతగానో సహకరిస్తూ